అధికారం అండ ఉంటే వ్యవస్థలను ఎలా శాసించవచ్చో, ఎవరెవరిని ఎలా బెదిరించవచ్చో ఏపీలో సంచలనం సృష్టిస్తున్న ఓ ఉదంతం కళ్లకు కడుతుంది. ఇది ముంబైకి చెందిన నటి జత్వానీ కథ. సినిమా స్టోరీకి ఏ మాత్రం తీసిపోని వ్యథ ఇది. ఆమెకు జరిగిన అవమానం, పెట్టిన చిత్రహింసలు అందరూ అయ్యో పాపం అనుకునేలా ఉన్నాయి. తప్పుడు కేసులో హీరోయిన్ను ఇరికించి ఎలా నిర్బంధించారో ఒక్కటొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. జత్వానీ అనుభవించిన మానసిక, శారీరక క్షోభ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సంచలనంగా మారింది. అందుకే ఏపీ ప్రభుత్వం ఈ ఇష్యూపై ఉన్నత స్థాయి విచారణకు కూడా ఆదేశించింది. అసలు ఎవరు ఈ కాదంబరి జత్వానీ? ముంబై సినీ నటిని విజయవాడ కేసులో ఎవరు, ఎందుకు ఇరికించారు? ఆమె పడ్డ బాధలేంటి? ఒక్కసారి ఈ ఫోటో చూడండి. ఈ ఫోటోలో కనిపిస్తోన్న నేత పేరు కుక్కల విద్యాసాగర్. కృష్ణా జిల్లా వైసీపీ నాయకుడు. 2014లో వైసీపీ తరపున పెనమలూరు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేశాడు. ఇంట్రొడక్షన్ కు ఈ ఫోటోకు మ్యాచ్ కావటం లేదు కదా, కానీ మ్యాచ్ అయ్యింది. ఇతడి చుట్టూనే ముంబై నటి జత్వానీ కన్నీటి గాథ ఉంది. గుండె లోతుల్లో మౌనంగా భరించిన బాధ ఉంది. బయట నుంచి వచ్చే న్యూడ్ వీడియో కాల్స్, వల్గర్ మెసేజ్లతో ఆమె గత జీవితమంతా కష్టాలే. గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థలు జత్వానీని ఎలా బ్లేమ్ చేశాయో చూస్తే అసలు హీరోయిన్ అవ్వటమే ఆమె చేసుకున్న పాపమా అనిపిస్తుంది. అవును, కాదంబరి జత్వానీ కన్నీటి కథ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అంతకు మించి ఇప్పుడు ఆమెకు న్యాయం జరగాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. డే బై డే ఆ స్టోరీలు వింటుంటే మీకు ఏమనిపించి బాధ అనిపించలేదా? వాళ్ళ బిహేవియర్స్, ఆ స్టోరీస్ అవి విన్నప్పుడు అసహ్యం లేదా? నెవర్ ఐ హర్డ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ మై లైఫ్. జత్వానీ పలు బాలీవుడ్, కొన్ని టాలీవుడ్ సినిమాల్లో కనిపించారు. కానీ ఆమె జీవిత కథ కూడా సినిమా ట్విస్టుల మాదిరి విషవలయంలో చిక్కుకుని విలవిల్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి 2న విజయవాడ ఇబ్రహీంపట్నంలో జత్వానీపై కుక్కల విద్యాసాగర్ కేసు నమోదు చేశారు. ఎందుకు, ఏమిటి అన్నది తరువాత చూద్దాం. కానీ అప్పటి నుంచి జత్వానీ ఎదుర్కొన్న మానసిక, శారీరక క్షోభ అంతా ఇంతా కాదు. ఏపీలో ప్రభుత్వం మారిన తరువాత ఇప్పుడిప్పుడే ఆమె కన్నీటి గాథలన్నీ ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. అస్సలే సంబంధం లేని కేసు, పైగా ఫోర్జరీ పేపర్తో నమోదైన కేసులో ఆమె ఎలా ఇబ్బందులు పడ్డారు, ఎలా వేధింపులు ఎదుర్కొన్నారన్నది ఇప్పుడు అసలు సంచలనంగా మారింది. చంద్రబాబుని అరెస్టు చేశాం, నువ్వెంత అన్నారు. ముంబైలో జత్వానీ ఆమె తల్లిదండ్రులను ఫిబ్రవరి 2న అరెస్టు చేసి ఏకంగా ఆగ మేఘాలపై విమానంలో తీసుకొచ్చారు. 3 రోజుల పాటు వారిని ఇబ్రహీంపట్నంలోని బీటీపీఎస్ గెస్ట్ హౌస్ లో ఉంచారు. తీవ్రంగా హింసించారంటున్నారు. ఫిబ్రవరి 6న జత్వానీని రిమాండ్కు పంపించారు. అరెస్టుకు ముందు ఆమె ఎదుర్కొన్న నరకమైతే అంతా ఇంతా కాదు. న్యూడ్ వీడియో కాల్స్, వల్గర్ మెసేజ్లు. ఒక్కటేంటి, ఆమె చుట్టూ ఒక భయంకరమైన పరిస్థితిని కల్పించారు. కళ్ళు మూసుకున్నా తెరిచినా నరకమే కనిపించేలా చేశారు. చెప్పాలంటే జీవితంపై విరక్తి కలిగించేలా చేశారు. ఒక్కో ఘటన ఆమె మాటల్లో వింటుంటే ఇంత దారుణంగా వేధిస్తారా అన్న అనుమానాలు రాకమానవు. మీకు ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా మాతో పెట్టుకుంటే చుక్కలే అని బెదిరించారంటున్నారు. భవిష్యత్తులో ఇటువైపు అసలే రావద్దన్నారు. అలా చేస్తేనే జత్వానీ జైలు నుంచి రిలీజ్ అవుతారని హుకుం జారీ చేశారు. ముంబైలో నమోదైన ఓ కేసు విషయంలో రాజీ పడాలన్నారు. రిమాండ్లో ఉండగా ఆమె తల్లిదండ్రులకు ములాఖత్కు ఛాన్స్ ఇవ్వకుండా ఒత్తిళ్లు పెంచారు. నెలసరి సమయంలో శానిటరీ ప్యాడ్స్ పంపేందుకు ఒప్పుకోలేదు. మనుషుల పట్ల ఇంత దారుణంగా ఉంటారా అని జత్వానీ తల్లి కంటతడి పెడుతున్న తీరు ఇప్పుడు సంచలనంగా మారింది. నాటి ప్రభుత్వ పెద్దలు, ఆఖరుకు ఐపీఎస్లు కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అవడంతో జత్వానీ కుటుంబానికి సన్నిహితులైన వారు కూడా సహాయం చేసేందుకు ముందుకు రాలేదు. ఇదంతా జత్వానీ తల్లి ఆశా జత్వానీ కన్నీటి పర్యంతమవుతూ సన్నిహితుల దగ్గర చెప్పినట్లుగా తెలిసింది. అక్కడితో కథ ఆగలేదు. 10 ఏళ్ల జైలు శిక్ష పడే సెక్షన్లు పెట్టించారంటున్నారు. 40 రోజుల పాటు జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి క్రియేట్ చేశారు. ఎలాంటి న్యాయ సహాయం అందకుండా
18 బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేయించారు. ముంబై నటి జత్వానీ తండ్రి మర్చెంట్ నేవీలో, ఆమె తల్లి ఆర్బీఐలో పనిచేశారు. ఒక హై ప్రొఫైల్ కుటుంబానికే ఇంతలా చుక్కలు చూపించారంటే తెర వెనుక జరిగిన కథ ఎలా ఉంది? ఎవరెవరు ఎందుకు ఇందులో జోక్యం చేసుకున్నారు? ఎందుకు కల్పించుకోవాల్సొచ్చింది? ఇవన్నీ ఒక్కొక్కటిగా చిక్కుముడులు వీడుతున్నాయి. ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయి దర్యాప్తుకు ఆదేశించడంతో కథంతా రివీల్ అయ్యే టైం కూడా దగ్గర పడింది. ముంబై నటి జత్వానీకి ఎలా స్పాట్ పెట్టారంటే తాము అనుకున్న పని జరగాలి, ముంబై కేసులో రాజీ పడాలి, సైలెంట్ గా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి. ఇదే కథ నడిచింది. ఈ వేధింపులు చూశాక జత్వానీకి ఇక చావే దిక్కు అనిపించేలా చేశారు. భవిష్యత్పై ఆశ చంపేశారు. ఒకవేళ బతికినా క్షణ క్షణం ఉలిక్కి పడేలా ఒక భయంకరమైన వాతావరణాన్ని సృష్టించి విజయవాడ నుంచి ముంబైకి తరిమేశారు. చెప్పాలంటే అంతా కలిసి ముంబై నటి, ఆమె తల్లిదండ్రుల్ని నిస్సహాయులుగా చేశారు. ప్రాణాలు దక్కాలంటే వైట్ పేపర్స్ పై సంతకాలు చేసే పరిస్థితి తీసుకొచ్చారు. భవిష్యత్తులో ఈ కేసుపై మాట్లాడినా, కోర్టుకు వెళ్లినా జీవితాంతం జైల్లోనే మగ్గేలా చేస్తామని ఆ వైట్ పేపర్స్ చూపిస్తూ భయపెట్టారంటున్నారు. అంతేకాదు 3 ఏళ్లుగా యుఏఈలో వ్యాపారం చేసుకుంటున్న జత్వానీ సోదరుడిపై కూడా కేసు నమోదు చేశారంటే ఆ కుటుంబాన్ని ఎలా భయపెట్టారో అర్థం చేసుకోవచ్చంటున్నారు. అయితే తనకు జరిగిన ఘోరంపై జత్వానీ ఇప్పుడిప్పుడే చెప్పుకునేందుకు బయటకొస్తోంది. ప్రభుత్వం మారటంతో వ్యవస్థలపై నమ్మకం పెరిగి న్యాయం జరగాలని అనుకుంటోంది. ఈ మొత్తం ఎపిసోడ్ బయటకు ఎలా వచ్చిందో తెలియదు కానీ ప్రకంపనలైతే సృష్టిస్తోంది. నాటి వైసీపీ హయాంలో ఉన్న పెద్దలు, పోలీస్ ఉన్నతాధికారులు ముంబై నటి ఎపిసోడ్ను డీల్ చేసిన విధానం చూసి ఇంత దారుణంగా కథ నడిపించారా అని అనుకుంటున్నారు. తనపై పెట్టిన తప్పుడు కేసును క్వాష్ చేయాలంటున్నారు. ముంబై నటి ఎపిసోడ్ పై జనం కూడా రియాక్ట్ అవుతున్నారు. బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామంటున్నారు. అటు ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఈ ఘటనపై మాట్లాడారు. ఓవైపు ముంబై నటి విషయంలో ఇన్ని కథనాలుస్తుంటే ఎందుకు స్పందించారంటూ అపోజిషన్ పై ఫైర్ అయ్యారాయన. అలాంటివి నేను ఆలోచిస్తుంటే ఇన్ని జరుగుతా ఉంటే మాట్లాడరా మీరు? అంటే ఏంటి మీ ప్రవర్తన? ఈ రాష్ట్రం ఏంటి? మీరు చెప్పండి. ఇటీవల కాలంలో అపోజిషన్లో ఉంటే వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వాళ్ళ క్యారెక్టర్స్ అవన్నీ వస్తా ఉంటే ఆర్ యు నాట్ ఫీలింగ్ అషేమ్డ్ ఆఫ్ ఇట్? For more videos like this, subscribe Big TV channel.